శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీమాత్రే నమః. మనము శ్రీ ఆదిశంకరాచార్యుల వారు రచించిన సౌందర్య లహరిలోని 4 శ్లోకముల అర్థతాత్పర్య వివరణలను తెలుసుకున్నాము. ఈ వీడియోలో 5వ శ్లోకమును తెలుసుకుందాము. ముందుగా శ్లోకములో ఉన్న విషయముపై వివరణ, తరువాత ప్రతి పదమునకు అర్థము, తరువాత మొత్తము శ్లోక తాత్పర్యము చెప్పడం జరిగినది. చివరలో చిన్నారి అద్దేపల్లి శ్రేష్ఠ గళములో అమ్మవారి బాలాత్రిపుర సుందరి రూపము మీద సంకీర్తనను విందాము. 5వ శ్లోకము. ఈ శ్లోకములో అమ్మవారు తనకు నమస్కరించే జనులకు సౌభాగ్యమును ప్రసాదిస్తుంది అని, అటువంటి అమ్మవారిని ఆరాధించి విష్ణుమూర్తి స్త్రీ రూపమును పొంది త్రిపురాసురులను సంహరించిన జితేంద్రియుడైన శివుడిని కూడా కలత పెట్టగలిగాడు అని, ఆ విధముగానే మన్మథుడు కూడా అమ్మవారిని ఆరాధించి ఆ ఆరాధనా ప్రభావముతో కేవలము రతీదేవి కళ్లతో మాత్రమే ఆస్వాదింపగలిగిన తన శరీరముతోనే మునీశ్వరుల మనస్సులను సైతము మోహపెట్టగలుగుతున్నాడు అని చెప్పబడినది. ఈ శ్లోకములో మంత్రశక్తి చూపించబడినది. మొదటి 2 వాక్యములలో విష్ణుమూర్తి ఉపాసించిన హాది విద్య చెప్పబడినది. హాది విద్య పంచదశి మంత్రము మొదటి అక్షరము హాతో మొదలవుతుంది. ఈ హాది విద్యనే లోపాముద్ర కూడా ఉపాసించినది. తరువాత 2 వాక్యములలో మన్మథుడు ఉపాసించిన కాది విద్య చెప్పబడినది. కాది విద్య పంచదశి మంత్రము కాతో ప్రారంభమవుతుంది. హాది విద్య కాది విద్య రూపమే శ్రీ విద్య. ఈ శ్లోకములో ఉన్న సౌభాగ్య అనే మాట సౌభాగ్య విద్యను సూచిస్తుంది. ఈ విద్యను విష్ణువు ఉపాసించాడు. అమ్మవారు ప్రణతజనులకు సౌభాగ్యమును ప్రసాదిస్తుంది కాబట్టి ఈ శ్లోకములో ప్రణతజన సౌభాగ్య జనని అని సంబోధించారు. మనస్సుతోనూ, వాక్కుతోనూ, శరీరముతోనూ, అంటే మనస్సు, వాక్కు, శరీరము అనే త్రికరణములతో త్రికరణ శుద్ధిగా భక్తితో అమ్మవారికి నమస్కరించేవారు ప్రణతజనులు. వారికి అమ్మ సౌభాగ్యమును ఇస్తుంది. సౌభాగ్యము అనగా సౌందర్యము, మంచి సంతానము, సకల విద్యాప్రాప్తి మరియు సంపదలు. అంటే అమ్మవారికి త్రికరణ శుద్ధిగా నమస్కరిస్తే సౌభాగ్య సంపదలను ప్రసాదిస్తుంది. పూజ జపాదులు లేకపోయినను త్రికరణ శుద్ధిగా నమస్కారము చేసినందువలననే సౌభాగ్య ఫలదము. భక్తితో నమస్కరించిన మాత్రముననే అమ్మవారు మనకు శుభములను ఇస్తుంది. లలితా సహస్రనామములలో భక్త సౌభాగ్యదాయిని అనే నామము ఉన్నది. అమ్మవారు సౌభాగ్యములను అంటే శుభప్రదమైన వాటిని అన్నింటినీ కలిగియున్న సౌభాగ్య దేవత. అసలైన సౌభాగ్యము అంటే ఆ దేవతతో ఐక్యము చెందడము. భక్తులకు తనలో ఐక్యమును ఇస్తుంది ఆ తల్లి. అమ్మవారి ఆరాధనతో ఆమె అనుగ్రహమును పొంది అసామాన్యులైన వారిని కూడా ఆటలు పట్టించే ఇద్దరి గురించి ఈ శ్లోకములో చెప్పబడినది. ఆ ఇద్దరు హరి అంటే విష్ణుమూర్తి మరియు మన్మథుడు. అమ్మవారిని ఆరాధించిన విష్ణుమూర్తి అమ్మవారితో సారూప్యమును అంటే ఆమె రూపమును పొందగలిగాడు. ఆమె రూపమును ధరించాడు కాబట్టే శివుడు పార్వతిగా భావించి మోహమును పొందగలిగాడు. మన్మథుడేమో అమ్మవారిని ఆరాధించి శరీరమే లేకపోయినా మునీశ్వరులను కూడా మోహపెట్టగలుగుతున్నాడు. అమ్మవారి ఆరాధన ప్రభావము ఆశ్చర్యమును కలిగిస్తుంది. అమ్మవారి విద్య 3 లోకములను మోహింపచేయగలదు. పరమేశ్వరి అనుగ్రహము ఉంటే ఏ పని అయినా చాలా సులభముగా అవుతుంది. అమ్మవారి అనుగ్రహము విష్ణుమూర్తి వంటి వానికే లభిస్తుందా, అందరికీ లభిస్తుందా అనే సందేహము కలుగకుండా ఉండడానికి, అందరికీ లభిస్తుందని చెప్పడానికై మన్మథునికి కూడా అనుగ్రహము లభించినది అని చెప్పడం జరిగినది. ఇంతకు ముందు శ్లోకములో అమ్మవారి పాదములే భయము నుంచి రక్షిస్తాయి అని, కోరిన దానికంటే ఎక్కువ ఫలితమును ఇస్తాయి అని చెప్పబడినది. అయితే విష్ణుమూర్తి శివుడిని, మన్మథుడు మునులను మోహింపచేయుట
అమ్మవారి పాదముల అనుగ్రహము వలన కాదు, అమ్మవారిని ఆరాధించి ఉపాసించి పొందిన అనుగ్రహము వలన జరిగినది. అమ్మవారిని ఉపాసించిన హరి అంటే విష్ణుమూర్తి ఆమె రూపమునే ధరించగలిగాడు. విష్ణుమూర్తి అమ్మవారి ఆరాధకుడే. విష్ణుమూర్తి అమ్మవారి కామకళారూపమైన ఈం బీజమును జపము చేసి అత్యంత సుందరమైన దేవి యొక్క ఆకారమును పొందినాడు. శివుడు మన్మథుడిని భస్మము చేసినటువంటి జితేంద్రియుడు. శివుడు త్రిపురాసురులను సంహరించాడు. అతడు రుద్రుడు, మహాభయంకరమైన కోపము కలవాడు. ఇంద్రియములను జయించిన జితేంద్రియుడు. అయినా సరే విష్ణుమూర్తి యొక్క మోహిని రూపమును చూసి మోహపడ్డాడు అని పురాణములలో ఉన్నది. శ్రీదేవి అంటే అమ్మవారి మంత్రమునకు అనేక ప్రస్తారములు ఉన్నాయి. వాటిలో విష్ణుమూర్తి వైష్ణవీ విద్య అనే విద్యను దర్శించి ఆ విద్యతో అమ్మవారి ఉపాసనను చేశాడు. పంచదశి మంత్రమును శ్రీ మహావిష్ణువు ఉపాసన చేసి పరమేశ్వరి అనుగ్రహమును పొందాడు. ఆ మంత్రమునే విష్ణు విద్య అంటారు. దానికి ఫలితముగా మోహిని రూపమును పొందాడు. శివుడు తన మనస్సులో కామమునకు స్థానము ఇచ్చేటట్లుగా చేయగలిగాడు. ఈ విషయము వామకేశ్వర తంత్రమునందు చెప్పబడినది. ఇలా చెప్పబడటం జరిగినదని శ్రీ పాతూరి సీతారామాంజనేయులు గారు వ్రాయడం జరిగినది. త్రిపుర సుందరి మంత్రప్రస్తార భేదములలో ఒకదానికి విష్ణుమూర్తి ఋషి. ఋషి అంటే మంత్రద్రష్ట, అంటే వేద మంత్రములను దర్శించినవాడు. మంత్రములను దర్శించుట వలననే ఋషి అయ్యను అని చెప్తారు. విష్ణుమూర్తి దర్శించిన పంచదశాక్షరి మంత్రము ఋగ్వేదమునందు ఉన్నది. తన కొడుకు అయినటువంటి మన్మథుడిని కంటితో కాల్చినందుకు అమ్మవారి అనుగ్రహముతోనే కామ ప్రభావము ఏ విధముగా ఉంటుందో శివుడికి రుచి చూపించి చిత్తక్షోభమును కలిగింపగల సమర్థుడు అయ్యాడు. స్థిరచిత్తుడైన శివుని మనస్సును చెలింపచేశాడు. మోహిని అవతారం ఎంత సమ్మోహనమైనది అంటే మహాశాంతుడైన పరమశివుడినే మోహములో పడవేసినది. విష్ణుమూర్తి పంచదశాక్షరి మంత్రమును జపించాడని కొందరు, శ్రీచక్ర రూపిణి శ్రీవిద్యారూపిణి అయిన అమ్మవారిని ఆరాధించాడు అని మరికొందరు అంటారు. శ్రీచక్ర రూపంలో ఉన్న అమ్మవారిని పూజించి అమ్మ శరీరమైన పంచదశాక్షరి మంత్రమును జపించాడు విష్ణుమూర్తి. పాలసముద్రమును మధించిన తరువాత విష్ణుమూర్తి స్త్రీ రూపమును అంటే జగన్మోహిని రూపమును ధరించి అమృతమును పంచడములో రాక్షసులను వంచించి అమృతమును దేవతలకు పంచిపెట్టాడు అని పురాణములలో ఉన్నది. ఆ జగన్మోహిని రూపమును ధరించగలగడము అమ్మవారి ఉపాసన ఫలితమే. పురాణముల ప్రకారము విష్ణువు మోహిని రూపములు 3 రకములుగా ఉన్నాయి. మొదటిది జగన్మోహిని రూపము, రెండవది భస్మాసుర మోహిని రూపము, మూడవది శివమోహిని రూపము. మొదటి 2 మోహిని స్వరూపములు రాక్షసులను మోహింపచేసే మోహిని రూపములు. మూడవదైన శివమోహిని రూపము శివుడిని మోహింపచేసిన రూపము. రాక్షసుల బుద్ధిని అల్లకల్లోల పరచి వారిని అణచటం కోసము విష్ణుమూర్తి అప్పుడు స్త్రీ రూపమును ధరించాడు. జగన్మోహిని శివమోహిని రూపముగా రాలేదు. క్షీరసాగర మథన సమయములో అమృతమును పంచిపెట్టడానికి విష్ణువు జగన్మోహిని అవతారమును ధరించాడు. అది కూడా అమ్మవారి ఉపాసన వలననే జరిగినది. రాక్షసులకు జగన్మోహినిగా కనిపించిన దేవతలకు అమ్మవారి రూపములో కనిపించాడు. విష్ణువు యొక్క జగన్మోహిని అవతారపు విశేషములను నారదుని ద్వారా విన్న శివుడు ఆ రూపమును చూడవలను అని ఉబలాటపడి వైకుంఠమునకు వెళ్లి విష్ణుమూర్తిని ఆ రూపమును చూపమని కోరగా అప్పుడు విష్ణుమూర్తి అమ్మవారి ఆరాధనా ఫలితముగా శివమోహిని అవతారమును ధరించాడు. శివుడిని మోహింపచేయగల శక్తి సమస్త విశ్వములో ఎవ్వరికీ లేదు. అమ్మవారు మాత్రమే శివుడిని మోహింపచేయగలదు. కాబట్టి విష్ణుమూర్తి అమ్మవారి ఉపాసనా ఫలితముగా ఆ రూపమును ధరించాడు. విష్ణుమూర్తి అంటే అమ్మవారే. శివునిలోని శక్తి పురుష రూపమును ధరిస్తే విష్ణువు, స్త్రీ రూపమును ధరిస్తే అమ్మవారు. పరమేశ్వరుని శక్తి కోపరూపములో కాళిక, యుద్ధ సమయములో దుర్గా, భోగములను ప్రసాదించే సమయములో భవాని,
పురుష రూపములో విష్ణుమూర్తి. అమ్మవారి శ్రీవిద్య అంటే వైష్ణవమే. విష్ణుమూర్తి మన్మథునికి తండ్రి. మానవులను మునులను మన్మథుడు మోహపెడితే అతడి తండ్రి అయిన విష్ణుమూర్తి మానవులు మునులు అందరూ తమ హృదయములయందు ధ్యానించేటటువంటి యోగమూర్తి మరియు నిర్వికారుడు, త్రిపురములను హరించినవాడు అయినటువంటి శివుడినే తన లక్ష్యముగా చేసుకున్నాడు. అయితే ఏమైనా తేడా వస్తే తాను భస్మము అవుతానేమో అనే భయము వలన అంబికకు సంబంధించిన ఈం బీజాక్షరమును జపించి ఆమె యొక్క అనుగ్రహమును పొందాడు. ఆ బీజాక్షర జపమును అమితమైన శ్రద్ధాభక్తులతో త్రికరణ శుద్ధిగా చేయడం వలన ఎవరి అనుగ్రహము కోసము తాను జపము చేశాడో అటువంటి అమ్మవారి రూపమును పొందగలిగాడు. ఇది జపసిద్ధికి పరాకాష్ఠ. జపసిద్ధి జరిగితే మనము ఉపాసించే దేవతా రూపమును పొందే పరాకాష్ఠ స్థితికి చేరతాము అనే విషయము ఈ శ్లోకములో చాలా గుప్తముగా చెప్పబడినది. ఇంకొక విషయము ఏమిటంటే మన్మథునకు శత్రువైన పరమేశ్వరుడి మనస్సును క్షోభపెట్టడం అనేది తాను అమ్మవారి రూపమును పొందడం వలన మాత్రమే జరిగినది కాని వేరొక విధముగా కాదు. త్రిపురాసుర సంహారకుడిని మోహింపచేయుటకు స్త్రీగా మారి అమ్మవారి రూపమును ధరించాడు. విష్ణుమూర్తి ఉపాసన వలన అమ్మవారి రూపమును ధరించగలిగాడు, అంటే సారూప్యమును పొందగలిగాడు. ఈ శ్లోకమునందు నమస్కరించిన జనులకు సౌభాగ్యమును ప్రసాదించు తల్లివైనా అనే అర్థము వచ్చే ప్రణతజన సౌభాగ్య జననీం అనే పదములలో చివరి పదమైన జననీంలో చివర ఈం ఉన్నది. అంటే హరి అమ్మవారి బీజాక్షరమైన ఈంను జపించి ఆమె అనుగ్రహముతో సౌభాగ్యత్వమును పొందెను అనే విషయము సూచనప్రాయముగా ఉన్నది. అంటే విష్ణుమూర్తి అమ్మవారిని ఆరాధన చేసి అమ్మవారైపోవు సౌభాగ్యమును పొందాడు. ఈం బీజము సర్వసమ్మోహన మంత్రము. హ్రీం అనేది కూడా అమ్మవారి బీజాక్షరమే. అమ్మవారి యొక్క ఈం అనే బీజాక్షరమును జపము చేసి చేసి హరి అంటే విష్ణువు అమ్మవారుగా అయిపోయాడు అనే విషయాన్ని హరి ప్లస్ ఈం హ్రీం ఈ విధముగా కూడా సమన్వయం చేసుకోవచ్చు. ఈ శ్లోకమునందు హ్రీం బీజము నిక్షిప్తమై ఉన్నది. మన్మథుడు కూడా అమ్మవారిని ఉపాసించి మునీశ్వరులకు సైతము మోహమును కలిగించగలుగుతున్నాడు. మన్మథుడు కూడా శ్రీచక్రమును అర్చించి శ్రీదేవి మూల విద్యను అభ్యసించాడు. మన్మథుడు కాది విద్యకు సంబంధించిన పంచదశాక్షరి మంత్రమును జపించాడు. అయితే కొంతమంది ఉపాసకులు ఈ కాది విద్యకు సంబంధించిన పంచదశి మంత్రమునకు మన్మథుడు ఋషి అంటారు. ఋషి అంటే ఆ మంత్రమును దర్శించినవాడు. అమ్మవారి ముఖ్యమైన 12 మంది సాధకులలో మన్మథుడు ప్రథముడు. ఈ మంత్రమునకు అతడే ఋషి. మన్మథుడు కామరాజ పంచదశి అనేటటువంటి విద్యను దర్శించి ఆ మహావిద్యతో అమ్మవారి ఉపాసన చేసి ఆ ఉపాసన ఫలితముగా రతీదేవికి ఇష్టమైన రూపమును పొంది తన యొక్క శక్తితో మునుల యొక్క మనస్సులను కూడా మోహపరచగలుగుతున్నాడు. ఆనంగుడు అంటే శరీరమే లేనివాడు అయిన మన్మథుడు శివుని కంటి మంటలకు భస్మమయ్యాడు. అయితే అమ్మవారి అనుగ్రహము వలన తన భార్య అయిన రతీదేవికి మాత్రమే కనిపించే, రతీదేవి మాత్రమే ఆస్వాదింపదగిన శరీరముతో పునరుజ్జీవితుడు అయ్యాడు. స్మరుడు అంటే మన్మథుడు, అతని భార్య రతీదేవి. వీరిద్దరిది అనుకూల దాంపత్యము. రతి అంటే ఆసక్తి అని అర్థము. అంటే ఏదైనా విషయము పట్ల కోరిక లేదా కుతూహలము. మన్మథము అంటే మానసిక మథనము అని అర్థము, అంటే అనుభూతి. రతి మన్మథులు ఇద్దరు ప్రతి వ్యక్తిలో ఆసక్తి అనుభూతి వీటికి ప్రతీకలు. ఆసక్తిని కలిగిన వాడు ఆ ఆసక్తి అంటే కుతూహలము దేనిపై ఉన్నదో దానిని సంపాదించి అనుభవమునకు తెచ్చుకున్నప్పుడు ఆనందము కలుగుతుంది. అంటే ఆనందము అనే అనుభూతి ఆసక్తి అనే రతీదేవికి తెలుస్తుంది కానీ వేరెవరికి తెలియదు. ఒకరి అనుభూతి మరొకరికి తెలియదు కదా. అందుకే అనుభూతి అనే మన్మథుడు
ఆసక్తి అనే రతీదేవికి తప్ప ఇతరులకు తెలియడు అని చెప్పడములో అంతరార్థము. పండును తిని ఆనందానుభూతిని పొందినప్పుడు ఆ ఆనందము తిన్నవానికే తెలుస్తుంది, కానీ వేరే వారికి తెలియదు కదా. మన్మధుడిని మరల జీవింపచేసిన అమ్మవారు సంజీవని ఓషధి లాంటిది. లలితా సహస్రనామములలో హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి అనే నామము ఉన్నది. కామదేవుడు అయిన మన్మధుడు దేవతలకు కూడా ఈశ్వరి అయినటువంటి మహాత్రిపుర సుందరి ఆరాధన వలన లోకమునందు సర్వ సౌభాగ్య సుందరుడు అయ్యాడు. అతడు అమ్మవారికి నమస్కరించి ఆమె అనుగ్రహమును పొంది అమ్మవారి యొక్క మూల విద్యను అభ్యసించాడు. లలితా సహస్రనామములలో కామసేవిత అనే నామము ఉన్నది. శరీరమే లేనటువంటి మన్మధుడు తపోధనులైన మహాశక్తివంతులైన విశ్వామిత్రుడు మొదలైన మునీశ్వరులకు సైతము మనస్సులలో మోహమును కలిగించగల సమర్థుడు అయ్యాడు. వైరాగ్య భావముతో మౌనముగా తపస్సు చేసుకునే ఋషులు కూడా మన్మధుని ప్రభావమునకు లోనవుతున్నారు. మన్మధునికి ఆ శక్తి అమ్మవారి ఆరాధన వలన కలిగినది. అమ్మవారి అనుగ్రహమే అతడిని అంతవాడిని చేయగలిగినది. రతీదేవి మన్మధుడు మహాసాధకులుగా పంచదశాక్షరిని జపం చేసి ఆ పరదేవత అనుగ్రహమును సంపాదించి శ్రీచక్రమునందు దేవీ సన్నిధిన పూజింపబడుతున్నారు. విష్ణువు శివుడిని మోహింపచేయగా మన్మధుడు మునులను మోహింపచేశాడు. లోకములను మోహపరచకపోతే లోక వ్యవహారము ఉండదు. శివుడిని లొంగతీసుకోవడం అంటే మోక్షప్రాప్తి అని అర్థము. శివుడిని లొంగదీసుకోవడం అనగా పరమేశ్వరుని కృపను పొంది బ్రహ్మజ్ఞానమును పొందడము. లోక వ్యవహారములకు సంబంధించి అభీష్ట సిద్ధులను పొందడము రెండవది. అంటే లౌకిక ప్రయోజనములు సాధింపవలెనన్నా మోక్షమును సాధింపవలెనన్నా అమ్మవారిని ఉపాసిస్తేనే సాధ్యమవుతుంది అని భావము. ఈ శ్లోకములో స్తుతింపబడినది అమ్మవారి కామేశ్వరీ రూపము. ఇంతకు ముందు శ్లోకములో ఈ దేవికి అభయ వరద ముద్రలు లేవు అని చెప్పబడినది. అమ్మవారు తన కరుణతో కామమును సృష్టి చేసి మన్మధుని యొక్క అధికారములో ఉంచినది. జనులు తమ ప్రయత్నముతో జన్మలు లేకుండా చేసుకునే అవకాశం ఇవ్వడము అమ్మ ఉద్దేశ్యము. పురుషార్థములలో కామమునకు స్థానమును కల్పించి ఒక వ్యవస్థను ఏర్పాటు చేసినది. గృహస్థాశ్రమమునందు క్రమశిక్షణతో నియంత్రణతో నీతిబద్ధముగా కామమును అనుభవించి పవిత్రుడై తరువాతది అయిన సన్యాస దశకు చేరుకోవాలి. అయితే శివుడు జ్ఞానమూర్తి కదా, కామము వలన ఎందుకు వికల్పం కలిగినది? ఇంద్రియములను జయించినటువంటి మునులు ఎందువలన మోహింపబడుతున్నారు అనే అనుమానము వస్తుంది. లోకక్షేమము కోసమే వారు కామమోహితులైనారు. శివుడు విష్ణుమూర్తులకు జన్మించిన కుమారుడు మాత్రమే తనను చంపగలడనే వరమును సంపాదించిన రాక్షసుని సంహరింపవలెనంటే ఇది అవసరము. విశ్వామిత్రుడికి మోహం లేనట్లయితే శకుంతల భరతులు ఉండేవారు కాదు. అలాగే వ్యాసుడికి మహావేదాంతి నైష్ఠిక బ్రహ్మచారి అయిన శుకుడు జన్మించేవాడే కాదు. పరాశక్తి యొక్క అనుగ్రహము లేకపోతే, ఆమె సహాయము లేకపోతే ఎంతటి వారైనా పతనం కాక తప్పదు. వినయ భావముతో అమ్మ కరుణ కోసం అర్థించాలి, కానీ మన స్వయం కృషితో ఏదైనా సరే సాధించగలము అని విర్రవీగరాదు. జగన్మాతను ఉపాసిస్తే ధ్యానిస్తే పుణ్యకర్మలను చేసే విధముగా మనలను ప్రేరేపిస్తుంది. తగిన వివేకమును అనుగ్రహించి పాపమును కలిగించే ఆలోచనలకు దూరముగా ఉంచుతుంది. లలితా సహస్రనామములలోని వైష్ణవి, విష్ణురూపిణి, విష్ణుమాయ, విలాసిని అనే నామములు, అలాగే లలిత అష్టోత్తర శతనామావళిలోని అనంగ జనకాపాంగ వీక్షణాయై నమోన్నమః ఈ నామమునకు ఈ శ్లోకముతో సమన్వయము ఉన్నది. అలాగే ఈ శ్లోకములో స్మరింపదగిన లలితా సహస్రనామ స్తోత్రములోని నామములు భక్త సౌభాగ్యదాయిని, మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస, హర నేత్రాగ్ని సందగ్ధ కామ సంజీవనౌషధి, కామపూజిత, శ్రీ విద్య కామసేవిత అనే నామములు.
ఈ శ్లోకమును 8 రోజుల పాటు ప్రతిరోజు 2000 సార్లు వాయవ్య ముఖముగా కూర్చుని జపము చేస్తే సకల జన సమ్మోహనము కలుగుతుంది. నైవేద్యము బెల్లపు పరమాన్నము. కొన్ని చోట్ల పెసరపప్పు, పొంగలి, బెల్లము నైవేద్యముగా చెప్పబడినది. శ్లోకము. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. పద విభజనతో చదివిన శ్లోకము. హరి త్వాం ఆరాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం పురా నారీ భూత్వా పురరిపుం అపి క్షోభం అనయత్ స్మరః అపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనాం అపి అంతః ప్రభవతి మోహాయ మహతాం. త్వాం ఆరాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం. త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం. ఈ భాగంలో ప్రణతజన అంటే నమస్కరించే జనులకు, సౌభాగ్య జననీం అంటే సౌభాగ్యమును కలిగించు తల్లివైన, త్వాం అంటే నిన్ను, ఆరాధ్య అంటే ఆరాధించి, త్వాం ఆరాధ్య అంటే నిన్ను ఆరాధించి, త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం అంటే నమస్కరించే జనులకు సౌభాగ్యమును కలిగించు తల్లివైన నిన్ను ఆరాధించి. హరిహి ఈ భాగమునకు పురానారీ భూత్వా ఈ భాగమును కలిపి చూస్తే హరిహి అంటే విష్ణుమూర్తి, పురా అంటే పూర్వము, నారీ భూత్వా నారీ రూపమును అంటే స్త్రీ రూపమును ధరించి. హరిహి పురా నారీ భూత్వా అంటే విష్ణుమూర్తి పూర్వము స్త్రీ రూపమును ధరించి. పురరిపుం అపి క్షోభం అనయత్. పురరిపుమపి క్షోభమనయత్ ఈ భాగంలో పురరిపుం అపి అంటే త్రిపురహరునకు సైతము, క్షోభం అంటే క్షోభమును, అనయత్ అంటే కలుగచేసెను. పురరిపుమపి క్షోభమనయత్ అంటే త్రిపురహరునకు సైతము క్షోభమును కలుగచేసెను. స్మరః అపి త్వాం నత్వా. స్మరోపి త్వాం నత్వా ఈ భాగంలో స్మరః అపి అంటే మన్మథుడును, త్వాం అంటే నీకు, నత్వా అంటే నమస్కరించి. స్మరః అపి త్వాం నత్వా అంటే మన్మథుడును నీకు నమస్కరించి. రతినయన లేహ్యేన వపుషా ఈ భాగంలో రతి అంటే రతీదేవి, నయన అంటే నేత్రములతో, నయన లేహ్యేన అంటే నేత్రములతో ఆస్వాదింపదగిన, వపుష అంటే శరీరముతో. రతినయన లేహ్యేన వపుష అంటే రతీదేవి నేత్రములతో ఆస్వాదించదగిన శరీరముతో. మునీనాం అపి అంతః ప్రభవతి మోహాయ మహతాం. మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం. ఈ భాగంలో మహతాం అంటే గొప్పవారైన, మునీనాం అంటే మునుల, అపి అంతః అంటే మనస్సులను కూడా, మునీనామపి అంతః మునీనామప్యంతః అంటే మునుల మనస్సులను కూడా, మోహాయ అంటే మోహపరచుటకు, ప్రభవతి సమర్థుడు అగుచున్నాడు, హి అంటే కదా, మోహాయ ప్రభవతి హి అంటే మోహపరచుటకు సమర్థుడు అగుచున్నాడు కదా. మొత్తము శ్లోక తాత్పర్యము. నమస్కరించే జనులకు సౌభాగ్యమును కలిగించు తల్లివైన నిన్ను ఆరాధించి, విష్ణుమూర్తి పూర్వము స్త్రీ రూపమును ధరించి త్రిపురహరునకు సైతము క్షోభమును కలుగచేసెను. మన్మథుడును నీకు నమస్కరించి రతీదేవి నేత్రములతో ఆస్వాదించదగిన శరీరముతో గొప్పవారైన మునుల మనస్సులను కూడా మోహపరచుటకు సమర్థుడు అగుచున్నాడు కదా. శ్లోకమును మరొక్కసారి చదువుదాము. హరిస్త్వామారాధ్య ప్రణతజన సౌభాగ్య జననీం పురా నారీ భూత్వా పురరిపుమపి క్షోభమనయత్ స్మరోపి త్వాం నత్వా రతినయన లేహ్యేన వపుషా మునీనామప్యంతః ప్రభవతి మోహాయ మహతాం.
ఇప్పుడు చెప్పుకున్న శ్లోకము, ఇంగ్లీష్లో రాసిన శ్లోకము, మిగిలిన 2 ఛానళ్ల వివరములు డిస్క్రిప్షన్ బాక్సులో ఉన్నాయి. ఇప్పుడు చిన్నారి అద్దేపల్లి శ్రేష్ఠ గళములో అమ్మవారి సంకీర్తన విందాము. సుందరి బాలా త్రిపుర సుందరి, బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి, గానలోల జాల మేల దారి చూపుమా. సుందరాంగి అందరు నీ సాటిరారుగా, సుందరాంగి అందరు నీ సాటిరారుగా, సందేహమును అందముగా తీర్పు మంటిని, సందేహమును అందముగా తీర్పు మంటిని. బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి, గానలోల జాల మేల దారి చూపుమా. వాసుకెక్కియున్న దానవనుచు నమ్మితి, వాసుకెక్కియున్న దానవనుచు నమ్మితి, రాశిగ సిరి సంపదలిచి బ్రోవు మంటిని, రాశిగ సిరి సంపదలిచి బ్రోవు మంటిని. బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి, గానలోల జాల మేల దారి చూపుమా. ఓం హ్రీం శ్రీం యనుచు మదిని తలచుచుంటిని, ఓం హ్రీం శ్రీం యనుచు మదిని తలచుచుంటిని, ఆపదలద బాపవమాతివ సుందరి, ఆపదలద బాపవమాతివ సుందరి. బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి, గానలోల జాల మేల దారి చూపుమా. స్థిరముగ శ్రీ కడలి యందు వెలసితివమ్మా, స్థిరముగ శ్రీ కడలి యందు వెలసితివమ్మా, ధరణిలో శ్రీరంగదాసుని దయను చూపుమా, ధరణిలో శ్రీరంగదాసుని దయను చూపుమా. బాలా త్రిపుర సుందరి గైకొను మహారతి, గానలోల జాల మేల దారి చూపుమా, గానలోల జాల మేల దారి చూపుమా. మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాము. అంతవరకు సెలవు మరి. ఉంటాను. శ్రీమాత్రే నమః.